కియామ్ని యుంగన్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? నాగాలాండ్. కలైంజర్ కైవనై తిట్టం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తమిళనాడు. గాదిమై పండుగను ఏ దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు? నేపాల్. భారతదేశం మరియు ఏ దేశం త్వరిత ప్రభావ ప్రాజెక్టులు అనగా క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అమలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేశాయి? నికరాగ్వా. ఈ ఎన్డబ్ల్యూఆర్ల ద్వారా రైతులకు క్రెడిట్ మదింపును సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? క్రెడిట్ గ్యారంటీ పథకం. హోమీ బాబా చైర్ పథకం ఏ సంస్థచే నిర్వహించబడుతుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇండియా ఏఐ మిషన్కు నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నిర్దేశక్ అనే సర్వే నౌకను ఏ షిప్ యార్డ్ నిర్మించింది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్, కోల్కతా. 2025లో 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. షెన్నాంగ్జియా నేషనల్ పార్కు ఏ దేశంలో ఉంది? చైనా. ఇటీవల వార్తల్లో కనిపించిన కెర్చ్ జలసంధి ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? నల్ల సముద్రం మరియు అజోవ్ సముద్రం. ఇటీవల వార్తల్లో కనిపించిన జీజీ టౌ ఏ సిస్టమ్ అంటే ఏమిటి? ట్రిపుల్ స్టార్ సిస్టమ్. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం ఏ మంత్రిత్వ శాఖకు చెందినది? విద్యా మంత్రిత్వ శాఖకు. మధ్యప్రదేశ్ నిర్వహించిన 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన యొక్క థీమ్ ఏమిటి? చిన్న అటవీ ఉత్పత్తుల ద్వారా మహిళా సాధికారతను కల్పించడం. ఇటీవల మరణించిన సంజీరామ్ మరాఠే ఏ కళారూపానికి ప్రసిద్ధి చెందినవారు? శాస్త్రీయ గానం, క్లాసికల్ సింగింగ్. ఇటీవల 2025 వరకు భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని ఏ దేశం అందించింది? రష్యా.